రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఈ పండు కాకరకాయలతో పచ్చడి చేసి చూపిస్తాను. అంతకుముందు పచ్చి కాకరకాయ పచ్చడి చేసాను చూసారుగా, పచ్చి అన్నీ. ఇప్పుడు ఈ పండు కాకరకాయతోటి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పండు కాకరకాయ తినచ్చు. మరి ఇది లేదు, మా దొడ్లో పడి మలిచిన చెట్టుకి కాసినవి అన్నమాట కాయలు. నేను పచ్చడి చేద్దామని ఈ చెట్టుకే పండించా. వీటిని ఏమన్నా వెన్నబెట్టి కారం పెట్టి ఫ్రై చేసుకుంటాను. వీటిని ఏమన్నా పండినవి కదా పచ్చడి చేద్దాం. ఇప్పుడు వీటిని శుభ్రం కడిగేసి లోపల గింజలు తీసి చిన్న ముక్కలు కట్ చేసి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మనం కాకరకాయ పచ్చడి కోసం ఇది పండు కాకరకాయలు ముక్కలు కట్ చేసుకున్నాం. గింజలు చూడండి ఎట్లుండయో పగడాల్లాగా ఎర్రగా. వీటిని ఆ దొడ్లో అట్టి ఇసిరిపోతే మళ్ళీ మొక్కలు మలిసి కాయలు కాస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు ఇవి వేయించుదాం రండి. పొయ్యి మీద ఒక ఇనప బాండి పెట్టి 4 రెబ్బల కరివేపాకు వేసి ఇది కొంచెం వేయించుదాం కొద్దిగా. ఇది ఇలా కొంచెం వేగినాక మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఎండుమిరపకాయల్లో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుదాం. ఎండుమిరపకాయలు పైకి ఎంత ఎర్రగా కనపడినా లోపల ఫంగస్ ఉంటుంది. ఇట్ట ముక్కలుగా ఎరగ తీసుకొని చూసుకొని వేసుకోండి. చూడండి విత్తనాలు ఎంత తెల్లగా ఉండయో, చూసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేద్దాం. వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. సెగ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో జీలకర్ర, ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు. ఇంకా చూడండి బాగా వేగిపోయినవి. ఈ కిందకి దింపేసి కొంచెం చల్లారనిద్దాము. దీనిలోకి ఒక నిమ్మకాయ అంత మీ పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను. ఈ చల్లగా అయిన తర్వాత చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చల్లగా అయిపోయినాయి. నేనైతే మిక్సీలో వేస్తా. దంచలో ఈ ధనియాలు అవి మెదగాలి కదా, మిక్సీలో వేస్తా. రోట్లో నూరుకోగలిగితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది చింతపండు అన్నీ వేసాం కదా, ఇందులో చింతపండు కూడా వేసి మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు కారం ఇలా మెదిగింది కదా, దీనిలో మనం నానబెట్టుకున్న చింతపండు వేద్దాం. ఈ చింతపండు తీసి దీంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా మెదిగిన కారంలో నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లిపాయలు, బెల్లం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అసలు కొంతమంది అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే అసలు వేసుకోరు. ఇప్పుడు వేసి దీన్ని మిక్సీ పడదాం. ఇప్పుడు మనం ఇలా మెరిగించుకున్న పచ్చళ్ళలో ఈ కాకరకాయ ముక్కలు వేసేసి పల్పు మరీ మెత్తగా కాకుండా ఊరక పల్పిద్దాం 2 సార్లు. ఇప్పుడు మనం ఈ పచ్చడిని మట్టి చట్టులో తాలింపు పెడదాం. ఇది 5-6 రోజులు ఉంటుంది. బయటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 5-6 రోజులు ఉంటుంది. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, ఇప్పుడు దంచుకున్న 4 వెల్లుల్లి రేఖలు, 4 కరివేపాకు. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొచ్చుకున్న పచ్చడి కొంచెం కొత్తిమీర వేద్దాము. వేసి పచ్చడి కూడా వేసేసి కలిపేద్దాం. దీన్ని తాలింపు వేసి శుభ్రం కలుపుదాం. ఇప్పుడు గ్యాస్ కట్టేసాము. ఇంక ఈ చట్నీ మట్టి చట్టి కదా, ఇంకా కొంచెం వేడిగానే ఉంటుంది. గ్యాస్ కట్టేసినాక కూడా ఇలా మూత పెడదాం. ఎందుకంటే మనం పచ్చి కాకరకాయలు వేసాం కదా, కొంచెం సేపు ఈ చట్టి వేడి. అది చూడండి నూనె అలా ఉడుకుతుంది కదా, అది ఆగిన దాకా ఉంచుదాం. చూడండి భలే ఉంది, టేస్ట్గా ఉంది, గుమగుమలాడిపోతుంది. కాకరకాయ పచ్చడి అద్దరిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మట్టి చెట్లో ఎట్నే ఉంచుకున్నాం అనుకో, కదిలించకుండా వారం రోజులు ఉంటుంది. అసలు భలే టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుంది ఏంటంటే మామూలుగా ఉండదు. ఇది దోశల్లోకి కూడా భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి పండు కాకరకాయ పచ్చడి.